నమస్కారం అండి సాధకులారా. ఈ యొక్క కుండలిని సాధనలు ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్క సాధకుడు కూడా శారీరకంగా, మానసికంగా, శక్తి ప్రకారంగా వీరు సమసిద్ధంగా ఉండాలని మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇంతకు ముందు వీడియో చూడలేని వారు ఒక్కసారి ఆ వీడియోని చూసి ఈ వీడియోని చూసినట్లయితే ఎందుకు శారీరకంగా, మానసికంగా, శక్తి ప్రకారంగా సాధకుడు సమతుల్యంగా ఉండాలి, అప్పుడే ఈ యొక్క కుండలిని సాధనలు ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అనే విషయం మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, ఏ సాధకుడైతే శారీరకంగా బలహీనంగా ఉండి ఈ యొక్క కుండలిని సాధనలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ యొక్క సాధకుడికి వచ్చే దుష్ఫలితాలు ఏంటి, అలాగే శారీరకంగా బలోపేతం అవ్వాలంటే సాధకుడు ఏం చేయాలి, ఏ విధంగా తనను తను సంసిద్ధం చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా శారీరకంగా సాధకుడు సంసిద్ధంగా లేకుండా ఈ యొక్క కుండలిని సాధనలు ప్రాక్టీస్ చేయడం వల్ల తనకొచ్చే దుష్ఫలితం ఏంటంటే, వీరు ధ్యానంలో కూర్చోగానే ఎక్కువసేపు ధ్యానం చేసేందుకు వీరి యొక్క శరీరం సహకరించదు. ఎక్కువగా వెన్నుపూస వీరికి నొప్పి రావడం జరుగుతుంది. అలాగే బాడీ పెయిన్స్ వీరికి అధికంగా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు వీరి యొక్క స్టమక్లో ఏదో తిరుగుతున్నట్లుగా, ఏదో తిప్పుతున్నట్లుగా ఇటువంటి అనుభవం రావడం జరుగుతుంది. వీరు తింటున్న ఆహారం అనేది తొందరగా జీర్ణమయ్యేందుకు అవకాశం ఉండదు. జీర్ణకోశానికి సంబంధించిన రకరకాల ఇబ్బందుల్ని వీరు ఎదుర్కోవడం జరుగుతుంది. వీరి యొక్క శరీరంలో అధికంగా ఉష్ణోగ్రత అనేది పెరిగిపోవడం జరుగుతుంది. తద్వారా వీరు ఆ యొక్క వేడి నుండి ఎలా బయటపడాలో అనే విషయం వీరికి అర్థం కాదు. వీరు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా సరే ఈ యొక్క వేడి అనేది వారి యొక్క శరీరం నుండి తగ్గేందుకు అవకాశం ఉండదు. అలాగే వీరిలో ఇమ్యూనిటీ పవర్ అనేది నెమ్మదిగా తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా వీరికి చిన్న అనారోగ్య సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల కింద మారి వీరు విపరీతమైన ఇబ్బందిని ఎదుర్కోవడం జరుగుతుంది. కోల్డ్ కానీ, ఫీవర్ కానీ, ఇలా రకరకాల చిన్న అనారోగ్య సమస్యలే వీరిని అధికంగా ఇబ్బంది పట్టడం జరుగుతుంది. దానితో పాటు వీరు ఈ యొక్క సాధనలు చేసేటప్పుడు వీరి యొక్క శరీరం ఏమాత్రం వీరికి సహకరించకుండా అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది. శరీరంలో ఎక్కువగా ఎనర్జీ ఫ్లక్చువేషన్ అనేది జరుగుతూ సాధన చేసేందుకు వీరి శరీరం అనేది వీరికి సహకరించదు. అలాగే శరీరంలో ఎనర్జీ అనేది ఎక్కువగా ప్రవహిస్తూ ఒక కుదిపేయడం జరుగుతుంది. అటువంటి ఇబ్బందుల్ని వీరు ఎదుర్కోవడం జరుగుతుంది. దానితో పాటు వీరి యొక్క శరీరం అనేది బాగా బలహీనంగా మారిపోతుంది. ఎంత బలహీనంగా మారిపోతుందంటే వీరు ఏదైనా పని చేసేందుకు కూడా వీరి యొక్క శరీరం అనేది వీరికి సహకరించదు. బాగా బద్ధకంగా ఉంటారు. అలాగే ఏ పని చేసేందుకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే భయం, ఆందోళనతో ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుంది, ఏం జరిగిపోతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఒక రకమైన ఆలోచనలతో వీరు స్థిరత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఏం చేయాలో వీరికి అస్సలు అర్థం కాదండి. ఆ విధంగా వీరు భయాందోళనకి గురవడం జరుగుతుంది. ఇలా రకరకాల ఇబ్బందులని వీరు శారీరకంగా బలంగా లేకుండా కుండలిని సాధనలు ప్రాక్టీస్ చేయడం వల్ల వీరు ఎదుర్కోవడం జరుగుతుంది. మరొక ఇబ్బంది ఏంటంటే, వీరికి అధికంగా చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. అంటే చర్మం మీద పెద్ద పెద్ద బొబ్బులు రావడం కానీ, మచ్చలు రావడం కానీ, అంచమాలు గోక్కోవడం కానీ, అలాగే మన యొక్క అరిపాదాల వద్ద కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి వీరు గురవడం కానీ, ఇలా రకరకాల సమస్యలు, ఒక సమస్యని కాదు రకరకాల సమస్యల్ని వీరు ఎదుర్కొంటారు. అయితే శారీరకంగా వీళ్ళు బలహీనంగా ఉండడం వల్ల ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు వీరికి ఎందుకు వస్తున్నాయంటే, వీరి యొక్క మూలాధార చక్రం అనేది బలహీనంగా ఉండడం వల్లే. ఎప్పుడైతే వీరి యొక్క మూలాధార చక్రం అనేది బలహీనంగా ఉంటుందో ఆటోమేటిక్గా వీరికి ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మన యొక్క మూలాధార చక్రం అనేది మన యొక్క శరీరానికి చాలా శక్తిని, దృఢత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మూలాధార చక్రం ద్వారానే మన యొక్క ఎముకలకి, కండరాలకి, మాంసానికి, చర్మానికి శక్తి అనేది అందడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క మూలాధార చక్రం అనేది బాగా విగ్గా ఉంటుందో అప్పుడు మీ శరీరంలో ఉండే కండరాలు కానీ, ఎముకలు కానీ, చర్మం కానీ, మాంసం కానీ బాగా బలహీనంగా మారిపోతాయి.
మీరు ఇటువంటి బలహీనమైన స్థితిలో ఈ యొక్క కుండలిని సాధనలు ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కుండలిని అనేది మనకు ఎక్కడుంది, మూలాధార చక్రం వద్ద 3.5 చుట్లు చుట్టుకుని నిద్రపోతుంది. నిద్రపోతున్నప్పుడు మీరు ఒక శక్తిని నిద్ర లేపుతున్నారు. నిద్ర లేపగానే మీ యొక్క మూలాధార చక్రం మీద విపరీతమైన శక్తి ప్రభావం అనేది పడడం జరుగుతుంది. అక్కడ ఒక పెద్ద కుదుపు అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఏర్పడగానే అప్పుడే మీరు బలహీనంగా ఉన్నారు. ఈ యొక్క బలహీనమైన స్థితిలో మూలాధార చక్రంలో మరింత కుదుపు రాగానే మీరు మరింతగా నీరసించిపోవడం జరుగుతుంది, మరింత బలహీనంగా మారిపోవడం జరుగుతుంది. మనం ఉదాహరణకి ఒక బిల్డింగ్ కట్టామండి. బిల్డింగ్ కట్టినప్పుడు పునాది అనేది బాగా బలహీనంగా ఉంది. బలహీనంగా ఉంటే ఏదైనా అక్కడ భూకంపం వచ్చినట్లయితే వెంటనే ఆ యొక్క బిల్డింగ్ అనేది కూలిపోవడం జరుగుతుంది. ఇందువల్ల పునాది అనేది బలహీనంగా ఉంది కదా. అదేవిధంగా మీ యొక్క మూలాధార చక్రం అనేది బలహీనంగా ఉండడం వల్ల అక్కడ ఒక కుదుపు రాగానే మీ శరీరం అనేది తట్టుకోలేదు. అప్పటికే మీ శరీరంలో ఉండే కండరాలు కానీ, ఎముకలు కానీ, మాంసం కానీ చాలా బలహీనంగా ఉన్నాయి. ఆ స్థితిలో మీరు యొక్క కుదుపు వచ్చే విధంగా చేయడం వల్ల మీరు ఇంతకు ముందు చెప్పిన అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మొదటగా మీ యొక్క మూలాధార చక్రాన్ని బలోపేతం చేయాలి. మీరు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కుండలిని సాధనలో ప్రాక్టీస్ చేస్తే మీలో ఒక కుదుపు ఏర్పడినా సరే మీరు దాన్ని తట్టుకోగలిగే స్థితిలో ఉంటారు. మీకు ఎటువంటి సమస్య రాకుండా మీరు కుండలిని సాధనలో సాఫీగా ముందుకు సాగిపోవడం జరుగుతుంది. కాబట్టి మొదటగా మీ యొక్క మూలాధార చక్రాన్ని మీరు బలోపేతం చేయాలి. అయితే ఈ యొక్క మూలాధార చక్రాన్ని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. మన యొక్క శరీరాన్ని మనం బలోపేతం చేయడమే. అంటే మన యొక్క ఎముకలని, కండరాలని, మాంసాన్ని, చర్మాన్ని మనం బలోపేతం చేసే విధంగా కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం, అలాగే ఆసనాలు ప్రాక్టీస్ చేయడం, అలాగే మనం తింటున్న ఫుడ్లో మంచి పోషక నిలువలు ఉండే ఫుడ్ మనం భుజించడం, ఇటువంటి పనులు చేయడం ద్వారా మీ యొక్క భౌతిక శరీరం అనేది చాలా బలంగా ఉండడం జరుగుతుంది. తద్వారా మీరు ఈ యొక్క కుండలిని సాధనలో ప్రాక్టీస్ చేసినా సరే మీకు ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. అయితే మీరు ఎటువంటి ఆసనాలు వేయాలి అని మనం అడిగితే మనకు సూర్య నమస్కారాలు చాలా బలంగా పనిచేస్తాయి. ఎవరైతే సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వారు ఈ యొక్క కుండలిని సాధనకు సంబంధించిన శక్తిని తట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఈ యొక్క సూర్య నమస్కారాలలో మన యొక్క ఎన్నుపోసకు సంబంధించి ఎక్సర్సైజ్ అనేది చాలా బలంగా జరుగుతుంది. ఈ యొక్క కుండలిని సాధన అనేది ఎప్పుడు కూడా మన యొక్క ఎన్నుపోసలోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొదటగా మన యొక్క ఎన్నుపోసని మనం బలోపేతం చేయాలి. దానికోసం మనం సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మీ ఎన్నుపోస చాలా బలంగా మారుతుంది. అలాగే ఈ యొక్క సూర్య నమస్కారాల్లో మీ శరీరంలో ఉండే ప్రతి అవయవానికి కూడా ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. తద్వారా మీ శరీరంలో ఉండే కండరాలు కానీ, మాంసం కానీ, చర్మం కానీ అవి శక్తిని పుంజుకోవడం, కాంతివంతంగా మారడం జరుగుతుంది. కాబట్టి సూర్య నమస్కారాలు మీకు చాలా పవర్ఫుల్గా పనిచేయడం జరుగుతుంది. అలాగే కొన్ని సూక్ష్మ ఎక్సర్సైజులు ఉంటాయండి. అవి ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క మూలాధార చక్రాన్ని మీరు చాలా బలోపేతం చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని ఆసనాలు ఉంటాయి. ఆ యొక్క ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. తద్వారా మీ శరీరం అనేది చాలా బలోపేతంగా మారడం జరుగుతుంది. అలాగే ఎక్కువగా ప్రోటీన్స్ నిల్వలు ఉండే ఆహారాన్ని మీరు భుజించాలి. తద్వారానే మీరు యొక్క కుండలిని శక్తిని తట్టుకోగలుగుతారు. అలా కాకుండా ప్రోటీన్స్ లేని ఆహారాన్ని మీరు తిన్నట్లయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ యొక్క ప్రోటీన్స్ ఉండే ఆహారం ఏంటని మనం ఒకసారి చూసుకుంటే మనకు తాజా కూరగాయలు, అలాగే పండ్లు, అలాగే కొన్ని చిరుధాన్యాలు ఉంటాయి. మీరు ఇవి తిన్నట్లయితే మీ యొక్క శరీరంలో అధికంగా ప్రోటీన్స్ నిల్వలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆహారం మీరు తినేందుకు ప్రయత్నం చేయాలి. దాంతోపాటు మాంసాహారాన్ని పూర్తిగా మీరు ఆప్ చేసేయాలి. ఎటువంటి మాంసాహారాన్ని తినకూడదు. అలాగే మనకు ఆవుకు సంబంధించిన పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ మీరు ఇటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మీలో అధికంగా శక్తి అనేది పెరగడం జరుగుతుంది. తద్వారా కుండలిని శక్తి మీరు తట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు మీ యొక్క ఆహారంలో, మీ యొక్క సాధనలో మార్పుని తీసుకొచ్చినప్పుడే మీ యొక్క శరీరం అనేది బలంగా మారి ఈ యొక్క కుండలిని సాధన యొక్క ప్రభావం మీరు తట్టుకోగలుగుతారు. లేకపోతే మీరు చాలా ప్రమాదంలో పడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క కుండలిని శక్తి మీలో జాగృతి అయిన తర్వాత ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మీకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫీవర్ రావడం, కోల్డ్ రావడం,
మీ శరీరం చాలా బలహీనంగా మారిపోవడం, స్టమక్లో ఏదో తిరుగుతున్నట్లుగా అనిపించడం, తిన్న ఆహారం తొందరగా జీర్ణ కాకపోవడం, భయం ఆందోళన మీలో ఏర్పడడం, ఇలా రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నా సరే అక్కడ మీరు అన్ని రకాల చెకప్ చేయించుకోండి. మీకు ఏది లేనట్టుగా ఆ యొక్క చెకప్లో తేలడం జరుగుతుంది. మీరు నార్మల్గానే ఉన్నారండి, మీరు ఈ సమస్య మీకు ఎందుకు వస్తుంది అన్నట్టుగా డాక్టర్లే మిమ్మల్ని అడగడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరు కుండలిని సాధనలు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సమస్య ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి అనే విషయం మీకు మీకు అంత పట్టదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క సాధనలు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి దాన్ని కూడా మనం తెలుసుకొని అవగాహనతో మాత్రమే చేసినప్పుడే మీకు ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా మీరు యొక్క సాధనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో యోగా క్లాసెస్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క కుండలిని సాధన ప్రాక్టీస్ చేసే ప్రతి సాధకుడు కూడా తన యొక్క శరీరాన్ని బలోపేతం చేసుకునేందుకు ముఖ్యమైన ఆసనాలు ఏం చేయాలి, అలాగే ఎటువంటి సూక్ష్మ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి, శరీరాన్ని బలోపేతం చేసుకునేందుకు తను ఏ విధంగా తన యొక్క మనసుని సంసిద్ధం చేసుకోవాలి, అలాగే తన యొక్క ఐడియాలజీని తను ఏ విధంగా రూపొందించుకోవాలి, ఇలా రకరకాల విషయాలను చెప్తూ ఆ యొక్క సాధకుడు ఈ యొక్క కుండలిని సాధన ద్వారా వచ్చిన దుష్ఫలితాల నుండి బయటపడే విధంగా చేసి తను చాలా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా సాధనలో ముందుకు వెళ్ళే విధంగా మేము సహకారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే తర్వాత వీడియోలో కుండలిని సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల మానసికంగా మనం ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటాం, ఆ యొక్క ఇబ్బందులు వచ్చేందుకు మూల కారణం ఏంటి, అలాగే ఆ యొక్క ఇబ్బందుల నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి, మన యొక్క శరీరాన్ని మనస్సుని శక్తి ఉపకారంగా మనం ఏ విధంగా సంసిద్ధంగా అవ్వాలి అనే విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఆ యొక్క వీడియోని కూడా చూసి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.